కొందరు వాడు అప్పటిదాకా అష్టదరిద్రుడుగా ఉంటాడు, వాడు అష్ట కష్టాలు పడుతుంటాడు. వాడి ఇంట్లోకి కూతురో కొడుకో పుట్టగానే ఇక వాడు పట్టిందల్లా బంగారం అవ్వడం, మహా కోటీశ్వరుడు అయిపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. అంటే ఇది జాతక ప్రభావమా? అంటే కొడుకు జాతకం తండ్రి జాతకాన్ని లేదంటే ఈ కుటుంబ జాతకాన్ని మారుస్తుందా ఏంటి దీని? చూడండి సార్, ఇక్కడ 3 రకాల ఫ్యాక్టర్లు ఉంటాయి ఓకే ఇట్లాంటి వాళ్ళ గురించి. ఓకే. నంబర్ 1, వాడికి సెల్ఫ్గా యోగం ఉండగలగాలి. ఓకే. నంబర్ 2, పుట్టబోయే కొడుకు లేదా బిడ్డ ద్వారా యోగం ఉండగలగాలి. నంబర్ 3, తండ్రి ద్వారా కానీ తల్లి ద్వారా కానీ వచ్చేటి ఉండాలి. ఓకే. ఇట్లయితేనే వాడికి ఏదో రకంగా ముందరికి వెళ్ళిపోతాడు. ఓకే. మరి వాడి ద్వారా ఎట్లా కలిసి వస్తుంది? వాడు ఒక బీదరికంలో పుట్టింటాడు, టాప్ మోస్ట్ ఎలా అవుతాడు అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ శని కేతువులు ఉన్నారు. వీళ్ళు ఇవి చాలా వైరగ్రహాలు. కానీ కొన్ని జాతకులకి ద్వితీయంలో శని కేతువులు ఉన్నప్పుడు పుట్టడం బీద ఇంట్లో పుట్టిన టాప్ పొజిషన్కి వెళ్ళిపోతాడు. ద్వితీయంలో శనికేతువులు ఉన్న వాళ్ళకి. అంటే ఇంకా అందరూ నాకు ద్వితీయంలో శనికేతువులు ఉన్నారని అందరూ వచ్చేద్దండి. ఇక్కడ సమస్య ఏంటంటే మిగతా గ్రహాలని కూడా చూడాల్సి ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది వాడికి సెల్ఫ్గా ఉండే దోషం అన్నమాట, యోగము సంతానం ద్వారా కలిగేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఎవడో రాము అనేవాడు, వానికి ఇప్పుడు పంచమ స్థానంలో శని ఉన్నాడు. పిల్లలు చాలా కష్టపడతారు, కష్టపడుతూనే ఉంటారు, ఎప్పుడో సక్సెస్ వస్తుంది పిల్లలకి. సో వీడు కష్టపడతాడు, వాళ్ళ కొడుకులు కష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ గురుగ్రహం ఉన్నాడు, ఈ రాము అనేవానికి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ సత్పుత్ర యోగం. సత్పుత్ర యోగం. పుత్రుని వలన ఖ్యాతి, పేరు ఎవరికి వస్తుంది? తండ్రికి వస్తుంది. అంటే ఇట్లాంటి జాతకులు కొడుకు పుడితేనే పైకి వచ్చినాము, బిడ్డ పుడితేనే పైకి, అది ఇదంతా ఈ కేటగిరీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాట్ ఓన్లీ గురువు, రకరకాల గ్రహాలు కొన్ని బట్టి కారణమవుతుంటాయి. ఇక 3వ ఫ్యాక్టర్ తండ్రి. ఈ రాము అనే తండ్రి ఉంటాడు. ఇప్పుడు ఈ రాము జాతకంలో నవమ స్థానాన్ని పరిశీలన చేస్తే ఆ నవమ స్థానంలో ఉన్న గ్రహాలని బట్టి వీడికి తండ్రి నుంచి ఏమన్నా వస్తుందా అనేది తెలుస్తుంది. అప్పుడు నవమ స్థానంలో మంచి గురుగ్రహం ఉందనుకోండి, తండ్రితోటి మంచి సఖ్యత ఉంటుంది, తండ్రి ఆస్తి కలిసి వస్తుంది. ఒకవేళ శుక్రుడు ఉన్నా అనుకోండి, చతుర్థ శుక్రుడికి ఇతనికి ఇక్కడికి ఏమైనా కొంచెం ఇవి ఉన్నాయనుకోండి ఆస్పెక్ట్స్, తల్లి ఆస్తి కలిసి రావడము, లేడీస్ ద్వారా ఆస్తి కలిసి రావడము, తల్లి పినతల్లి ఇట్లా వాటిల్లో కలిసేసి రావడం జరుగుతుంటుంది. సో ఇట్లా 3 ఆస్పెక్ట్లలో ఉంటుంది 0 నుంచి టాప్ పోస్ట్ ఎదిగే వాళ్ళకి. ఇవన్నీ ఈచ్ అండ్ ఇండివిజువల్ యూనిక్గా ఉంటుంది, అది మనం వెరిఫై చేయాలి. రైట్. అట్లాగే ఇంకొకటి గురుగారు, కొందరు స్త్రీలు ఇట్లా చూడగానే ఏముందిరా అని కొందరు ఎంత అందంగా ఉన్నా వాళ్ళని పట్టించుకోబుద్ధి కాదు. కొందరు పెద్దగా కలర్ లేకున్నా ఏం లేకున్నా ఏముందిరా అసలు ఈమె అనేది ఒక విపరీతమైన ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళల్లో కూడా ఒక రకమైన కోరికలు ఉన్న ఫీలింగ్ మనకు తెలుస్తూ ఉంటుంది. అట్లాగే పురుషుల విషయంలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళని కొందరినైతే ఇట్లా అమ్మాయిలు ఏమున్నాడు రా వీడింటే, వీడిని ఎలాగైనా వీటితో ఫ్రెండ్షిప్ చేయాలనే అంత కుతూహలం కలుగుతుంది. ఇది వాళ్ళలోని కోరికల వల్ల అలా జరుగుతుందా, లేదంటే దీనికి కూడా జాతకాలే కారణం అవుతాయా? బిఎస్ గారు, నేను ఆస్ట్రాలజర్ కాబట్టి జాతకం యాంగిల్లోనే చెప్తాను. పర్సనల్గా ఎవరికి వాళ్ళకు ఉంటాయి. బట్ జాతకం యాంగిల్లో చూడండి, ఒక అమ్మాయికి ఒకవేళ ఇట్లాంటి కోరికలు కలగడము, ప్రేమ కలగడం వేరే, శారీరకంగా తనకు కోరికలు కలిగేది 2 కాన్సెప్ట్లు ఉంటాయి అనుకోండి. ప్రేమ కలిగే కొన్ని గ్రహాలు ఉంటాయి, శారీరకమైన వాంఛలకి కొన్ని గ్రహాలు ఉంటాయి. 2 సపరేట్. కొన్నిసార్లు ఈ 2 మిక్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకు ఈ రకం ఇది RX100 అనమాట. ఇది కొంచెం పతివ్రత టైప్ ఆఫ్ సినిమా ఇది. కొన్నిసార్లు ఇవి 2 మిళితమైన గ్రహాలు కూడా ఉంటాయి, అవి ఇంకా మంగళవారం సినిమా అనమాట. సో మనం పరిశీలన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
ప్రేమ చేసుకునే జాతకాలు ఈ అట్రాక్షన్కి లోనైతే అంటారే, ఈ ప్రేమ చేసుకునే జాతకాలకి ఎక్కువగా కుజుడు శుక్రుడు ఎక్కువ ప్రభావం చూపిస్తారు. కుజుడు శుక్రుడు కుజుడు శుక్రుడు ఎక్కువ ప్రభావం చూపిస్తారు. వీళ్ళలో కుజ శుక్రులలో ప్రేమ వరకు వెళ్ళిపోతారు, కొన్ని రకాల వాంఛలు కూడా నెరవేర్చుకుంటారు కుజ శుక్రులు. కొన్నిసార్లు శుక్రుడు బుధుడు ఉంటారు, వీళ్ళు అఫేర్లు ఎక్కువ పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. అట్లని ప్రతి ఒక్కరి జాతకంలో శుక్రబుధులు ఉన్న వాళ్ళంతా అఫేర్లు పెట్టుకుంటారని కాదు, మల్టిపుల్ యాంగిల్స్లో చూడాల్సి ఉంటుంది. బట్ మెయిన్ గ్రహాలు ఇవి. శుక్ర బుధ ఉన్నోళ్ళు మ్యాక్సిమం కొన్ని రకాల అఫేర్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ స్త్రీలతోటి వాళ్ళకి ఎక్కువ జిల ఉంటుంది, అంటే వాళ్ళతోనే ఉండాల సఖ్యత. వాళ్ళు ఇక్కడ కూర్చోరంటే కూర్చోరు, పోయి లేడీస్తోనే కూర్చునేది, వాళ్ళతోనే అచ్చట ముచ్చటలు పెట్టేది. వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఆఫీస్లో ఉన్నారనుకోండి, ఈ శుక్రబుధులు కామేసినాడు వాళ్ళ చుట్టూ కూడా లేడీస్నే అపాయింట్మెంట్ చేసుకుంటారు అన్నమాట. అంటే అక్కడికి ఆ గ్రహాలు అట్లా ఉండిపోతాయి వాళ్ళకు. సో ఇది మనము ఇట్లా జెంట్స్కి చెప్పుకోవచ్చు, అంటే గర్ల్స్కి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మితిమీరి కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ మంగళవారం సినిమా లాంటివి కొన్ని ఉంటాయి. అవి ఏంటివంటే శుక్రుడు సమ్టైమ్స్ రాహుతో కలిసినప్పుడు ఇది పెంచేస్తాడు రాహు. వాళ్ళకి ఏదో కోరిక పావలా ఉంటుంది, ఈయన దానికి మసాలాలు వేసి అవేసి ఇవేసి బాగా కలియ తిప్పి బొమ్మని లేపుతాడు. ఇంకా అది రాహుతోటి. రాహు అంటేనే లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు. వాడికి ఉండేదో పావలా భాగం ఉంటుంది. ఏందనుకున్నావు నీ గురించి, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి వానికి పంపు కొట్టి 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 వాడిని సర్వనాశనం చేసేంత వరకు ఇడిచిపెట్టాడు. ఇది కొన్నిసార్లు శుక్రరాహులు ఉన్నప్పుడు జరుగుతుంది. దీన్ని సమ్టైమ్స్ శుక్రదోషం కూడా చెప్తారు. బట్ అందరు ఇలా ఉండరు. నేను చెప్పా కదా మిగతా గ్రహాలు కూడా ఉంటే మేజర్ గ్రహాల గురించి చెప్తున్నా. సో ఇలా మనము క్యారెక్టర్ కూడా సమ్టైమ్స్ మనము అనలైజ్ చేయొచ్చు. రైట్. అట్లాగే అంటే ఇది కరెక్ట్ కాదు నాకు తెలియదు, ఈ పద్మిని జాతి స్త్రీలు అంటారు కదా, ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువగా పెళ్ళిళ్ళు నిలబడవు, ఎప్పుడు వీళ్ళు ఎవరో ఒకరు ఆకర్షణకు లోనవ్వడం, జీవితాలు నాశనం అవ్వడం జరుగుతుంది అని ఒక మాట విన్నా. నిజమా? అట్లుంటుందా? జాతి స్త్రీలను బట్టి ఇట్లాంటివి జరగవు. అది ఫిజికల్ అపియరెన్స్ మీద శాస్త్రం ఉంటుంది. ఓకేనా అండి? పద్మిని జాతి స్త్రీకి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, అది కంప్లీట్లీ వాళ్ళ ఫిజికల్ థింగ్. ఆస్ట్రాలజీకి దానికి సంబంధం లేదు. అది ఆస్ట్రాలజీ వాళ్ళ జాతక చక్రం. ఇప్పుడు ఇద్దరు పద్మిని స్త్రీలు ఉంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఇద్దరికి ఒకటే రకంగా జరగాలని ఉండదు కదా. కాబట్టి ఎవరి లైఫ్ వాళ్ళ రకంగా ఉంటుంది. వాళ్ళ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేది ఏమి ఉండొచ్చు. అది ఈచ్ అండ్ ఇండివిజువల్ గ్రహాల మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ పద్మిని జాతి స్త్రీ ఇట్లా కొన్ని జాతులు శంకిని, మోహిని ఇవన్నీ చెప్తా ఉంటారు కదా, అది కంప్లీట్ ఫిజికల్ థింగ్, ఫిజికల్ అపియరెన్స్. పార్షియల్లీ మెంటాలిటీ చెప్తారు అంతేగాని బట్ అవి జాతకాలని చెప్పలేవు. ఇప్పుడు ఈ పద్మిని దాని గురించి చెప్పాం కదా, వీళ్ళలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ జాతకాల పరంగా చెప్పాలంటే జారయోగం అని ఒకటి ఉంటుంది. జారయోగం. సో ఈ జారయోగం ఉన్నోళ్ళు మీరు చెప్పినట్లు ఈ అట్రాక్షన్ ఇవన్నిటికీ లోన్ చేస్తారు. వాళ్ళు లోన్ అవుతారు, లోన్ చేస్తారు. అందుకే ఆ జార అనే పదం నుంచే మనకు ఈ వ్యభిచారి అంటారు కదా, ఈ జారి చారి అయ్యింది అది లాస్ట్కి. ఈ జారయోగము దాని పేరు. ఈ యోగం ఉన్నోళ్ళు ఇట్లాంటి వృత్తులు అట్రాక్ట్ చేయడము ఇవన్నీ చేస్తాం.